ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కౌలాలంపూర్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు బంపర్ విక్టరీ సాధించింది. యువ భారత్ ఏకంగా 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మలేషియా నిర్దేశించిన 32 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా టీమిండియా 2.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు గొంగడి త్రిష 21, కమిలిని 4 పరుగులు చేశారు. తెలుగమ్మాయి త్రిష 12 బంతుల్లోని 5 బౌండరీలతోటి 21 రన్స్ చేయటం విశేషం. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన మలేషియాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఆతిథ్య జట్టు 14.3 ఓవర్లలో 31 పరుగులకే చాప చుట్టేసింది. మలేషియా బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేయలేదు. అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో హుస్నా, ఆలియా 5 టాప్ స్కోర్లర్లుగా నిలిచారు. ఏకంగా 4 డాకౌట్ అయ్యారు. ఇక భారత బౌలర్లోని స్పిన్నర్స్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ వికెట్లు తీయటంతో పాటుగా మొత్తంగా 5 వికెట్ల పడగొట్టి మలేషియా పతనాన్ని శాసించింది. అలాగే ఐఎస్సీ 3, జోసిత 1 వికెట్ పడగొట్టారు. 5 వికెట్లతో రాణించినటువంటి వైష్ణవి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. కాగా ఈ టోర్నీలోని ఇది యువ భారత్ కు రెండో విజయం. టీమిండియా తన మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ ను మట్టి కరిపించిన విషయం కూడా తెలిసిందే.